దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించి మీ సన్నిధితోటి దయచేయమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము 2వ లైన్ చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం 2వ లైన్. దేవునితో నీవు చేసుకొనిన మనమని ఆయన దయచేయునుగాక. మరల చదువుతున్నానండి. దేవునితో నీవు చేసుకున్న మనమని ఆయన దయచేయునుగాక. ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, మనము చేసుకున్న మనవి లేదా నువ్వు చేసిన ప్రార్థన విజ్ఞాపన దయచేయునుగాక. హన్నా జీవితంలో దేవుడు దయచేశాడు. ఈ మాట దైవజనుడిని ఏలి హన్నాతో చెబుతున్న మాట, హన్నా అనే స్త్రీతో చెబుతున్న మాట ఇది. హన్నా చేసుకున్న మనవి దేవుడు దయచేయనుగాక అని దైవజనుడైన ఏలి అంటున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఇదే అధ్యాయం మనం చూస్తే కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో ఎల్కానా యజమానిగా తండ్రిగా ఉన్నాడు. ఎల్కానాకు 2 భార్యలు. వారిలో ఒకరు పెనిన్నా, రెండవ వారు హన్నా. ఇప్పుడు మనం చదివిన హన్నా చెబుతున్నాం కదా, హన్నా. పెనిన్నాకి కుమార్తెలు ఉన్నారు, కానీ హన్నాకు బిడ్డలు లేరు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. అయితే ప్రతి ఏటా కూడా వీరు దేవాలయానికి లేదా మందిరానికి వెళ్ళేవారు. ఎవరు? ఈ ఎల్కానా కుటుంబం ప్రతి ఏటా కూడా ఈ కుటుంబాన్ని అంతా కూడా తీసుకెళ్ళేవాడు. అలా తీసుకెళ్తున్నప్పుడల్లా, మందిరానికి పోయినప్పుడల్లా ఈ పెనిన్నా ఏం చేసేదంటే హన్నాని చాలా గాయపరిచే మాటలతో మాట్లాడి, నీకు బిడ్డలేరు, గొడ్రాలను రకరకాలుగా వేధించి బాధ పెట్టేది. ఎవరు? ఎల్కానా భార్యల్లోనే 2 భార్యలు చెప్పుకున్నాం కదా, వారిలో ఒక ఆమె పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు, హన్నాకి బిడ్డలు లేరని చెప్పుకున్నాం కదా. అయితే పెనిన్నా సూటిపోటి మాటలతో రకరకాలుగా హన్నాని గాయపరుస్తూ బాధ పెట్టేది. అంతే కదండి, రోజుల్లో బిడ్డలు లేని వారంటే చాలా చులకన, చాలా బాధ పెడుతూ, అవమానపరుస్తూ, గాయపరుస్తూ ఉంటారు. అది చాలా బాధాకరమైన విషయం, చాలా తప్పది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినట్టు వారిని తిడితే. ఇక్కడ చెప్పాలంటే ఆ విధంగా పెనిన్నా హన్నాని గాయపరచడం విధానం బట్టి ఆమె భోజనం చేయటం మానేయడం, అంతేకాదు ఆమె ఏడుస్తూ కూర్చోన్నట్టుగా లేదా ఏడుస్తూ ఉంటున్నట్టుగా మన బైబిల్లో మనం చూస్తాం. ఇదే అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనంలో. అయితే ఒక ఏట లేదా ప్రతి సంవత్సరం కూడా మందిరానికి తీసుకెళ్తున్నారని చెప్పాను కదా ఎల్కానా. అయితే ఒక ఏట వెళ్ళినప్పుడు, ఒక సంవత్సరంలో వారు వెళ్ళినప్పుడు ఆమంట చక్కని ప్రార్థన చేసింది, దుఃఖంతో కూడిన ప్రార్థన చేసింది. 10వ వచనం చూస్తే, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఎడ్చుచు. ఆమె ఏడుస్తూ చాలా దుఃఖముతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసింది. ప్రియులారా, కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేస్తుంది. ఆమె దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటమే కాదు, ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఆమె ఆత్మనంట దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందంట. అంటే ఆమె ప్రార్థనకి జవాబు రావడం కారణం అని జాగ్రత్త గమనిస్తే, కన్నీటి ప్రార్థన చేసింది. రెండవదిగా తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందని 15వ వచనం మనం చూస్తాం. అవును ప్రియులారా, ఈరోజు మనం మందిరానికి వచ్చామా కాదు, మన ఆత్మను కుమ్మరించుకోవాలి. మన మనస్సును దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుని సన్నిధిలో మనిషి ఉండి మనసును ఎక్కడో ఉంటే ఆ చేసిన ప్రార్థనకు, అలాగే మనం మందిరంలో కూడుకున్న ఆ సమయానికి విలువ ఉండదు. కనుక ఆత్మను మనస్సును కుమ్మరించుకుందేమే. ఈమె రాయబడిన మాట చూస్తే 15వ వచనంలో ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నది కుమ్మరించుకున్నదని వాక్యంలో రాయబడింది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రార్థనకి జవాబు రావాలంటే మన ఆత్మను దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కుమ్మరించుకోవాలి. ఆ విధమైన ప్రార్థన చెయ్యాలి. అంటే ఈమె ప్రార్థనకి జవాబు రావడానికి కారణాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఒకటేమో కన్నీటితో, దుఃఖముతో తన బాధను, తన శ్రమను, తన సమస్యను, తన అవమానాన్ని దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేసింది. రెండవదిగా తాను తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. మూడవదిగా తనకొచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన కోపాన్ని దేవుని సన్నిధిలో
అప్పచెప్పింది, దేవునికి చెప్పింది. అదే మాట మనం చూస్తే ఇక్కడ 16 చూస్తే అత్యంతమైన కోపకారం ఉన్నటివి బహుగా నిట్టూర్పులు విడిచుచు, తనకు వచ్చిన కోపాన్ని బట్టి ఆ కోపాన్ని తిరిగి పెనిన్నా మీద ప్రదర్శించకుండా తన కోపాన్ని కూడా అణుచుకుంటూ దేవుని సన్నిధిలో తెలియజేసిందంట, దేవుని సన్నిధిలో చెప్పిందంట. ఆ విధంగా విజ్ఞాపన చేసి ప్రార్థించినప్పుడు దైవజనుడిని ఏలి అంటాడు కదా, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా దేవుడంట మరి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. అంతేకాదు, ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి ఆమె వెళ్ళిందో, భోజనం చేస్తూ దుఃఖముఖగా ఉండడం మానేసి దేవుని దగ్గర విశ్వాసంతో కనిపెట్టుకుంటే ఆమెను దేవుడు దర్శించి చక్కని జ్ఞాపకం చేసుకుని చక్కని పండంటి బిడ్డనిచ్చాడు. ఆయన పేరే సమూయేలు చాలా గొప్పవాడు బైబిల్లో. సమూయేలు రాజుని అభిషేకించే భాగ్యం సమూయేలుకి దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఆ న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. అంతేకాదు, తాను ఎలా ఉన్నాడో తెలుసంటే యాజకుడిగా కూడా పనిచేశాడు. అంటే 3 పోస్టులు దేవుడు ఈ సమూయేలుకి ఇచ్చాడు, అద్భుతమైన పోస్టులు. ఒకటి ఏంటంటే పాస్టర్ గారుగా, రెండవదిగా రాజులను అభిషేకించే భాగ్యము ప్రవక్తగా ఇచ్చాడు, మూడవది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా మూడు అధికారాలు, 3 అద్భుతమైన విలువలతో కూడిన మంచి న్యాయబద్ధమైన పోస్టులు మరి సమూయేలుకి దేవుడు ఇచ్చాడు. కారణం తెలుసండి, సమూయేలు యొక్క తల్లి కన్నీటి ప్రార్థన, తనకు వచ్చిన దుఃఖము, వేదన, అవమానము, కోపము సమస్తము కూడా దేవుడి దగ్గర చెప్పుకొని తాను దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుందంట. ఈరోజు మనకు వచ్చిన కోపము, ఆవేశము తిరిగి ప్రదర్శించడం కన్నా, అంతేకాదు మనకు వచ్చిన దుఃఖము, వేదన, శ్రమ, బాధ, అవమానము బట్టి కుమిలిపోకుండా, అంతేకాదు మన 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 దేహంతో కానీ మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తాడు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఈరోజు నీవు చేసిన మనవి కూడా దేవుడు దయచేస్తాడు, మనము చేసిన మనవి కూడా దేవుడు దయచేస్తాడు. సమయానుకూలంగా నిర్ణయకాలంలో జవాబిస్తాడు. ప్రియులారా, ఆనాడు ఆ విధమైన ప్రార్థన మరి హన్నా చేసిన దానికి గొప్ప అద్భుతమైన జవాబు పొందుకుంది. పుట్టిన పండంటి బిడ్డను కూడా దేవుని సన్నిధిలో పరిచర్యకి ఇచ్చేసిన తర్వాత కూడా చక్కని బిడ్డలో దేవుడు హన్నాకి దేవుడు అనుగ్రహించాడు. కనుక హన్నా ఒక జీవితం ఆ పాఠాన్ని మనం నేర్పిస్తుంది. ప్రియులారా, ఆమె కుమిలిపోక ఒకవేళ ఏడిచినా సరే ఆ ఏడుపు, దుఃఖము తర్వాత దేవుడి సన్నిధికి వెళ్ళి తెలియజేసింది, తన సమస్యను దేవుడికి చెప్పింది, సమస్య నుంచి విడుదల పొందింది. ఈరోజు నీ సమస్యను, నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ బాధను, నీ అవమానాన్ని దేవుని దగ్గర చెప్పగలిగితే, నీకు వచ్చిన ప్రతి బలహీనత దేవుడి దగ్గర చెప్పగలిగితే దేవుడు నీ బలహీనత నుంచి, సమస్య నుంచి విడిపిస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అన్న జీవితంలో చేసిన ప్రార్థనకు జవాబు దయచేసిన మీకు వందనాలు తండ్రి. ఎందరైతే ప్రార్థనాసుడు కదా ప్రార్థనాసులు జవాబు దయచండి ప్రభావ. ఎందరైతే బలహీనకున్న బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో రకరకాల రోగాలతో బాధపడుతున్న స్వస్థపరచండి ప్రభావ. ప్రతి కుటుంబ చుట్టూ మీ కాపుదలు దయచేయమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.